ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదో ఒక టైంలో నా ఛానల్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చే ఉంటుంది. మీరు ఇంతవరకు ఓపెన్ చేయకుండా ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటే ప్లీజ్ ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనం ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి కంప్లీట్గా వీడియోస్ అనేవి ఎలాంటి బ్రేక్ లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. కాకపోతే సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ రావడం, ప్రాక్టికల్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బ్రేక్ అనేది పడడం జరిగింది. నిన్నటితో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి మీకు వీడియోస్ అనేవి వీక్లీ వన్స్ రెగ్యులర్గా వస్తాయి. కంప్లీట్గా మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి బాటనీ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మీరు ఒకవేళ కంటిన్యూటీ మిస్ అయితే ఒకసారి చూడండి. సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాక మనకి ఫస్ట్ యూనిట్లో థర్డ్ లెసన్ ఎంజైమ్స్లో మనం ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 అంటూ ఎంజైమ్స్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం ఎంజైమ్స్ గురించి. ఒకవేళ మీరు ముందు వీడియోస్ చూడకపోతే మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, మీకు కంటిన్యూగా ఉంటాయి ఏ క్లాస్కి సంబంధించి అవి చూసేయండి. ఇప్పుడు మనం ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాం. బ్రీఫ్గా చెప్పాలంటే ఎంజైమ్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే అది ఎలాంటి రియాక్షన్స్లలో పార్టిసిపేట్ చేయదు, కానీ రియాక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలంటే, ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే ఎంజైమ్స్ అనేవి కంపల్సరీ. ఈ ఎంజైమ్స్ ఎలా ఉంటాయంటే అవి పార్టిసిపేట్ చేయకుండా ఆ రియాక్షన్ని ఫాస్ట్గా చేస్తాయి. వాటిని మనం ఎంజైమ్స్ అంటాం. ఇది రియల్ లైఫ్లో మనం కన్వర్ట్ చేసి చూసుకుంటే ఇద్దరు మనుషుల మధ్య గొడవ అనేది ఒక హై పిచ్లోకి వెళ్ళి ఏదైనా డ్యామేజ్ జరిగే సిచ్యువేషన్ రావాలంటే మధ్యలో ఒక మీడియేటర్ అనే అతను ఏదో ఒకటి చెప్తేనో లేదా ఏదో ఒకటి ఎక్స్ట్రా చేస్తేనే మనకేమవుతుందంటే ఆ గొడవ అనేది పెద్దదవుతుంది. అలా గొడవ పెట్టే మనిషిని మనం ఎంజైమ్గా చూసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంజైమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2లో మనం ఇవన్నీ కవర్ చేసేసాం. ఇప్పుడు మనం ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే మీకు రెస్పిరేషన్లో కానీ అక్కడ చూసుకుంటే గ్లూకోజ్ మన బాడీలో ఏ ఫార్మేట్లో మనం తీసుకున్నా కూడా ఈ గ్లూకోజ్ అనేది లాస్ట్కి మనకి ఏమవుతుందంటే 2 పైరువిక్ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. 2 పైరువిక్ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇలా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ గ్లూకోజ్ అనేది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ గ్లూకోజ్ అనేది సబ్స్ట్రేట్, అంటే ఇది ఒక అదస్థ పదార్థం. సబ్స్ట్రేట్ అంటే ఇది అదస్థ పదార్థం. దీని నుంచి మనకి ఏం తయారవుతుంది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? ప్రోడక్ట్, ఉత్పత్తి అనమాట ఇది. అయితే గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారాలంటే మనకి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ అవసరమవుతుంది. హెక్సోకైనేజ్ అనేది ఒక ఎంజైమ్. గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ అనేది సబ్స్ట్రేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ప్రోడక్ట్, హెక్సోకైనేజ్ అనేది ఎంజైమ్. ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనకి చూడండి, ఇది ఎంజైమ్. మనకి అదస్థ పదార్థం ఏదైతే ఉంటుందో అది బంధితమయ్యే స్థానం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక సబ్స్ట్రేట్, ఇదొక అదస్థ పదార్థం అనుకుంటే ఇది ఒక గ్లూకోజ్. ఇక్కడ ఫిక్స్ అవ్వగలిగేది ఏదై ఉంటుంది మనం చూసుకుంటే ఇలాంటి షేప్ ఉండేది ఒకటి మనకి ఇక్కడ ఫిక్స్ అవుతుంది ఛాన్సెస్. ఇదొక ఎంజైమ్ అనమాట. ఫస్ట్ ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది ఒక సబ్స్ట్రేట్ కదా, ఎంజైమ్ అనేది ఫస్ట్ మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఈఎస్ కాంప్లెక్స్ అంటే ఈ సబ్స్ట్రేట్ ఈ ఎంజైమ్ కలుస్తాయి అన్నమాట. దీన్ని మనం ఈఎస్ కాంప్లెక్స్ అని అనొచ్చు. ఈ ఈఎస్ కాంప్లెక్స్ అంటే మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కలిసిన కాంప్లెక్స్ అనేది రియాక్షన్స్ జరుగుతూ దేనిగా మారుతుంది, మనకి ఈఎస్ కాస్త ఈపీ కాంప్లెక్స్గా మారుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ, పి అంటే ఏంటి, మనకి ప్రోడక్ట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది వచ్చేస్తుంది, ఈపీ కాంప్లెక్స్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనకి ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుందో అక్కడ ఉండే ఎంజైమ్ ఏమవుతుంది, మళ్ళీ మనకి బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ రియాక్షన్ గ్లూకోజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏర్పడింది ఏంటి, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఇక్కడ మనకి ఏర్పడింది ఏంటి, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఇప్పుడు సబ్స్ట్రేట్ అవుతుంది. తర్వాత దీనికి పాస్ఫో హెక్సో ఐసోమరేజ్ అనే ఎంజైమ్ వచ్చినప్పుడు ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఏమవుతుంది, అది ఈబీ కాంప్లెక్స్గా మారుతుంది. ఎప్పుడైతే ప్రోడక్ట్ రిలీజ్ అవుతుందో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుందో
అప్పుడు ఈ ఎంజైమ్ రిలీజ్ అయిపోతుందన్నమాట. ఇది చూడండి, ఉత్ప్రేరకానికి ఈఎస్ సంక్లిష్టం ఏర్పడడం అనేది అవసరం. అంటే మనకి ఎంజైమ్ యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడైతే సబ్స్ట్రేట్తో, దానికి సూటబుల్ సబ్స్ట్రేట్తో ఎంజైమ్, అదస్థ పదార్థంతో ఎంజైమ్ కలిసినప్పుడు దాని రియాక్షన్ అది పార్టిసిపేట్ చేస్తుంది. ఒకవేళ దానికి సంబంధించి ఇక్కడ మనకి హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకేమవుతుంది, ప్రోడక్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా వేరే ఎంజైమ్స్ ఏమైనా వస్తే మనకి ప్రోడక్ట్ అనేది రాదు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ఉత్ప్రేరణానికి అంటే ఎంజైమ్ క్యాటలిస్ట్ అవ్వడానికి, యాక్టివ్గా పనిచేయడం కోసం ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏర్పడడం అనేది అవసరం అన్నమాట. అయితే ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి స్వల్పకాలికం, ప్రోడక్ట్ ఏర్పడేంత వరకు మాత్రమే మనకి ఈఎస్ సంక్లిష్టం అనేది ఉంటుంది. ప్రోడక్ట్ ఏర్పడిన తర్వాత ఈపీ కాంప్లెక్స్గా మారుతుంది. తర్వాత ఎంజైమ్ ఉత్పాదిత సంక్లిష్టం ఈపీగా మారుతుంది అనమాట. ఈ ఈఎస్ సంక్లిష్టం ఏర్పడే విధానాన్ని మనం తాళం కప్ప తాళం చెవి పరికల్పన, ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన ద్వారా మనం చెప్పొచ్చు. ఈ తాళం కప్ప తాళం చెవి పరికల్పన అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక లాక్ ఏదైనా ఉందనుకోండి, ఆ లాక్కి సూటబుల్ కీ ఉంటేనే కదా అది ఓపెన్ అవుతుంది. అంటే దీనికి ఇది మాత్రమే కీ సూటబుల్, ఇది పెట్టినప్పుడే ఆ కీ అనేది ఓపెన్ అవుతుంది. తాళం కప్ప తాళం చెవి, మనం తాళం కప్పని సబ్స్ట్రేట్గాను తాళం చెవిని ఎంజైమ్గా తీసుకుంటే దాన్ని సూటబుల్ అయితేనే అది ఓపెన్ అవుతుంది అని చెప్పడం అనమాట. తాళం కప్ప తాళం చెవి కర్బల అంటే మనకి ఎగ్జాంపుల్గా తాళం చెవి ఎట్లయితే దానికి సంబంధించింది తీసినప్పుడే ఓపెన్ అవుతుందో, ఇక్కడ కూడా ఎంజైమ్స్ అనేవి దానికి సంబంధించినవి వచ్చినప్పుడు మాత్రమే అది యాక్టివ్గా పనిచేస్తాయి. దీన్ని మనకి చెప్పింది ఎవరంటే ఎమిల్ ఫిషర్. ఎమిల్ ఫిషర్ మనకి ఏం చెప్పారు, తాళం కప్ప తాళం చెవి పరికల్పన ద్వారా వివరించి చెప్పారనమాట ఎంజైమ్ యాక్షన్ ఎలా ఉంటుందని. ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన అంటే దానికి సంబంధించిందే ఫిట్ అవుతుంది, దేనికి అది సపరేట్గా ఉంటుంది అని చెప్పడము డానియల్ ఈ కోష్లాండ్ గారు చెప్పారు. ఎంజైమ్ క్రియాశీలతని ప్రభావితం చేసే కారకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే దానికి సూటబుల్ అయిన ఎంజైమ్ వచ్చినప్పుడు మాత్రమే సబ్స్ట్రేట్తో కలిసి ఈఎస్ కాంప్లెక్స్ని ఈపీ కాంప్లెక్స్ని రిలీజ్ చేస్తాయి. ప్రోడక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంజైమ్ మళ్ళీ సబ్స్ట్రేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఓకే. ఇప్పుడు మనం ఈ ఎంజైమ్ యాక్టివిటీని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అంటే ఏ ఫ్యాక్టర్స్ యూజ్ అవుతాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎంజైమ్ యాక్షన్ మనకి ప్రభావితంగా ఉండాలంటే మెయిన్ ఉండాల్సింది టెంపరేచర్, ఉష్ణోగ్రత, pH వాల్యూస్, ఈ అదస్థ పదార్థం అంటే సబ్స్ట్రేట్లో ఉండే కాన్సన్ట్రేషన్లో ఉండే మార్పు, అలాగే ఎంజైమ్ క్రియాశీలత నియంత్రించే విశిష్ట రసాయనాలతో బంధితం కావడం. ఇవి మనకేం చేస్తాయి, వాటిని ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే టెంపరేచర్ ఉందనుకోండి, టెంపరేచర్, ఈ pH వాల్యూస్ నిర్దిష్ట ఉష్ణోగ్రతలు అంటే మామూలు టెంపరేచర్ pH వాల్యూ వద్ద అవి ఎక్కువ క్రియాశీలతను కలిగి ఉంటాయి సాధారణంగా ఉన్నప్పుడు. అయితే యుక్తతమ ఉష్ణోగ్రత, యుక్తతమ pH వాల్యూస్ అంటాం. అంటే అవి జనరల్గా ఎంజైమ్స్ ఈ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే, ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే అవి ఏమైతే ఎక్కువ క్రియాశీలంగా ఉంటాయి. అలా కాకుండా ఆ వాల్యూ కన్నా తక్కువైనా ఎక్కువైనా వాటి యాక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే దాని రియాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా లేదా టెంపరేచర్ తక్కువగా ఉన్నా దాని యాక్టివిటీ అనేది కొంచెం స్లో అవుతుంది. అలా కాకుండా ఎంజైమ్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయంటే మినిమం వాల్యూ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ ఉష్ణోగ్రతలు అనేటివి తగ్గాయనుకోండి, యుక్తతమ ఉష్ణోగ్రతల కన్నా తక్కువ అయితే తాత్కాలికంగా క్రియారహితంగా, అంటే అవి ఏం యాక్టివిటీ అనేది ఉండదు. టెంపరేచర్ తగ్గితే ఎక్కువ అయిందనుకోండి, ఆ ఎంజైమ్ యాక్టివిటీని పూర్తిగా అవి కొలాప్స్ చేస్తాయి, నాశనం చేసేస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు అనేటి ఎంజైమ్ క్రియాశీలతని నాశనం చేయడానికి ఎందుకు ఎక్కువ టెంపరేచర్ అయినప్పుడు మనకి అవి నాశనం అయిపోతాయంటే, ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో, ఎంజైమ్స్ కూడా ఒక రకమైన ప్రోటీన్సే కదా, ఈ ప్రోటీన్స్ అనేటి ఎక్కువ టెంపరేచర్ ఉంటే డీనాచురేషన్ అవుతాయి, అంటే అవి విడిపోతాయి. కాబట్టి మనకేమవుతాయంటే టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు కంప్లీట్గా అసలు అక్కడ ఎంజైమే యాక్టివ్గా పనిచేయదు. అంటే మినిమం వాల్యూస్ అనేటివి ఉంటాయన్నమాట. యుక్తతమ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ఇవి యాక్టివ్గా పనిచేస్తాయి. అంటే pH వాల్యూ, ఉష్ణోగ్రత మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ మెయింటెనెన్స్కి తగ్గినా పెరిగినా ఆ యాక్టివిటీ అనేది ఉండదు. తగ్గితే సైలెంట్గా ఉండిపోతాయి, కానీ టెంపరేచర్ పెరిగితే అవి ఏమైపోతాయి, అవి డీనాచురేషన్ అయిపోయి అవి మనకి కనిపించవు అనమాట.
అదస్థ పదార్థ గాఢత. అదస్థ పదార్థం అంటే ఏంటి? సబ్స్ట్రేట్. దాని కాన్సంట్రేషన్ ఒకవేళ పెరిగిందనుకోండి, ఎంజైమ్ చర్యా వేగం ఏమైపోతుంది? పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? గరిష్ట వేగానికి చేరుతుంది కాబట్టి మనకి అది ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ అనేది ఉండదు. చర్యావేగం అనేది గరిష్ట వేగానికి చేరిన తర్వాత సబ్స్ట్రేట్ గాఢత పెరిగిన చర్యావేగం అనేది పెరగదనమాట. అంటే ఒక వాల్యూ దాటితే ఇంకా అవతల అది యాక్టివ్గా పనిచేయదు. కారణం ఏంటంటే ఈ సబ్స్ట్రేట్ అణువులు ఏవైతే ఉంటాయో, అంటే ఎందుకు అది పెరగదంటే ఈ సబ్స్ట్రేట్ అణువులు ఏవైతే ఉంటాయో ఎంజైమ్ అనే అణువులు దానికి ఆపోజిట్గా ఉంటాయి. అదస్థ పదార్థ అణువుల కన్నా ఎంజైమ్ అణువుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి యాక్టివిటీ అనేది ఉండదు. సబ్స్ట్రేట్ పెద్దగా అయిపోతే తర్వాత దానికి ఫిట్ అవ్వలేదనుకోండి ఎంజైము, యాక్టివిటీ అనేది ఉండదు. నెక్స్ట్ అణువుల సంతృప్తత తర్వాత ఇందాక దానికి కంటిన్యూషన్. ఒకవేళ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేది ఒక సబ్స్ట్రేట్, కాన్సంట్రేషన్ వాల్యూ దీనికి పెరిగిపోయింది అనుకోండి, మనకి ఎంజైమ్ అనేది ఫిట్ అవ్వగలగాలి. అలా ఫిట్ అవ్వకుండా ఉండేంత వరకు ఇది హై పిచ్లోకి వెళ్ళిపోతే అణువుల సంతృప్తత తర్వాత అంటే ఇంకా దాని తర్వాత లేదు, అది ఇంకా కాన్సంట్రేషన్ పెంచుకోవాలన్నా కూడా లేదనమాట. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే మైఖెలీస్ మెంటెన్ స్థిరాంకం అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం? మైఖెలీస్ మెంటెన్ స్థిరాంకం, కేఎంతో సూచించవచ్చు దీన్ని. గరిష్ట చర్యావేగం సగం జరగడానికి కావలసిన అదస్థ పదార్థ గాఢతను మనం మైఖెలీస్ మెంటెన్ స్థిరాంకం అని పిలుస్తాం. ఈ కేఎం విలువలు అనేటి ఇవ్వబడిన సబ్స్ట్రేట్ పనిచేసే ఎంజైమ్కి మధ్య విలోమాన కొలతలు సుమారుగా సూచిస్తాయి. అంటే ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. ఇవి సబ్స్ట్రేట్ పెరిగి ఉంటుంది, ఎంజైమ్ వాల్యూలు తక్కువగా ఉంటాయి. దాని వాల్యూనే మనం కేఎం అని పిలుస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఎంజైమ్ క్రియాశీలతను నియంత్రించే విశిష్ట రసాయనాలతో బంధితం కావడం అనే స్టేట్మెంట్ ఒకదాన్ని చదివాను. అసలు ఏమవుతాయి? ఇది ఎంజైమ్ అనుకోండి, హెక్సోకైనేజ్ అనేది ఒక ఎంజైమ్, గ్లూకోజ్ అనేది ఒక సబ్స్ట్రేట్. ఈ ఎంజైమ్ అనేది ఏదైతే ఉందో ఇలాంటి స్ట్రక్చర్, అంటే ఇది హెక్సోకైనేజ్ అంటున్నాం. ఇక్కడ సేమ్ ఇదే అనుకోండి, దీనికి ఇంకొక ఇది వేరేది అయి ఉంటుంది, కానీ ఇది సేమ్ ఒకేలాగా ఉన్నాయి కదా. ఇది వెళ్ళాల్సిన ప్లేస్లో ఇది వెళ్ళి ఒకవేళ ఫిట్ అయింది అనుకోండి, మనకి ఎంజైమ్ యాక్షన్ జరుగుతుందా? జరగదు. అలాంటిది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అంటే ఎంజైమ్ వెళ్ళాల్సిన ప్లేస్లో వేరే ఏవైనా కెమికల్స్ వచ్చి యాడ్ అయితే మనకి యాక్టివిటీ అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఎందుకు తగ్గుతుంది? టెంపరేచర్ పెరిగినా తగ్గినా ఎంజైమ్ యాక్టివిటీ ఆగిపోతుంది. pH వాల్యూస్ కూడా పెరిగినా తగ్గినా ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఆగిపోతుంది. సబ్స్ట్రేట్ యొక్క కాన్సంట్రేషన్ ఒకవేళ మనకి గాఢత అనేది చర్యావేగం పూర్తిగా చేరిపోయింది అనుకోండి, అణువుల గాఢత, అప్పుడు కూడా మనకి ఎంజైమ్ యాక్షన్ అనేది పనిచేయదు. అలాగే ఈ ఏవైతే ఉంటాయో ఈ సబ్స్ట్రేట్కి సూటబుల్ అయ్యే ఎంజైమ్స్ కాకుండా ఏవైనా కెమికల్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, మనకి ఎంజైమ్ యాక్షన్ అనేది జరగదు. ఏమేమి కెమికల్స్ యాడ్ అవుతాయి, అసలు అలా యాడ్ అయ్యే వాటిని మనం ఏమని పిలుస్తాం, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఈ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో జనరల్గా అవి సెన్సిటివ్గా ఉంటాయి. విశిష్ట రసాయనాలు ఏవైనా బంధితం అయ్యాయనుకోండి, అంటే వెళ్ళి ఫిక్స్ అయ్యాయనుకోండి, యాక్షన్ అనేది జరగదు. వాటిని మనం నిరోధకాలు అంటాం, ఎంజైమ్ నిరోధకాలని పిలుస్తాం. ఈ నియంత్రించే రసాయనం బంధితం కావడంతో మనకేమవుతుంది? ఎంజైమ్ యాక్షన్ అనేది ఆగిపోతుంది. అంటే ఇక్కడ హెక్సోకైనేజ్ రావాలి, కానీ వేరే కెమికల్ వచ్చి యాడ్ అయితే ఏమవుతుంది? అక్కడ యాక్షన్ అనేది ఆగిపోతుంది. ఆ ఆగిపోయే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్హిబిటర్ అంటాం. ఎంజైమ్ ప్లేస్లో వచ్చి యాడ్ అయ్యే కెమికల్ని ఏమని పిలుస్తాం మనం? ఇన్హిబిటర్, నిరోధకాలు అని పిలుస్తాం అన్నమాట. ఆ రసాయనాన్ని ఏమని పిలుస్తాం మనం? నిరోధకం, ఇన్హిబిటర్ అంటాం. ఎంజైమ్ క్రియాశీలత అనేది ఆగిపోతుంది. ఆ ఆగిపోయే విధానాన్ని మనం ఇన్హిబిషన్ అంటాం, నిరోధకత. రసాయనాన్ని నిరోధకం, ఇన్హిబిటర్ అంటాం. ఆ యాక్షన్ ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇన్హిబిషన్, నిరోధకత అని పిలుస్తాం. ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది కాంపిటేటివ్ ఇన్హిబిటర్, పోటీ పడే నిరోధకం. చూడండి మనకి మొత్తం 3 టైప్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఇన్హిబిటర్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్, ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ అని 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది కాంపిటేటివ్ ఇన్హిబిటర్, పోటీ పడే నిరోధకం. పోటీ పడే నిరోధకం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు పోటీ పడే, ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు సేమ్ మిర్రర్ ట్విన్స్ అంటారు కదా, అలాంటి ట్విన్స్ ఇద్దరు ఉన్నారనుకోండి. ఈ ఇద్దరిలో వీళ్ళు ఏం చేస్తారంటే బాగా వీళ్ళకి చదవడం వచ్చు, వీళ్ళు ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ర్యాంక్తో పాస్ అవ్వగలరు. ఎగ్జామ్స్లలో వీళ్ళు ఫస్ట్ ర్యాంక్తో పాస్ అవ్వగలరు. ఇతరులకి అస్సలు చదువు రాదు, కానీ సింగింగ్లో
మంచి టాపర్ అనమాట. అంటే ఒకరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలరు, ఒకరు సింగర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సింగింగ్ కాంపిటీషన్కి ఎగ్జామ్స్ రాసే వ్యక్తి వచ్చారనుకోండి, అక్కడ ఏమైనా పార్టిసిపేషన్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. అలా కాకుండా ఎగ్జామ్ జరిగే ప్లేస్లోకి పాటలు పాడే వ్యక్తి వచ్చిందనుకోండి, మనకి యాక్టివిటీ జరుగుతుందా? జరగదు. సింగింగ్ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే వ్యక్తి వచ్చాడనుకోండి, యాక్షన్ జరుగుతుందా? జరగదు. అంటే ఇక్కడ మనకి ఎంజైమ్ యాక్షన్లో సేమ్ ఒకేలాగా ఉన్నాయి, కానీ నేను ఎగ్జామ్ రాయగలను అని చెప్పి పోటీ పడి వస్తే యాక్షన్ ఏమైనా జరుగుతుందా? జరగదు. ఇక్కడ కూడా అవి రెండు ఒకే రకమైన ఎంజైమ్స్, అంటే వాటి ఆకారంలో అన్నిట్లో ఒకే రకంగా ఉండి బంధిత స్థానం కోసం పోటీ పడతాయి. అది కెమికల్, ఒకటేమో ఎంజైమ్, ఇంకోటేమో కెమికల్. ఇది వెళ్ళాల్సిన ప్లేస్లోకి ఇది వెళ్ళిందనుకోండి, ఎంజైమ్ యాక్షన్ అనేది ఆగిపోతుంది, చర్య జరగదు. ఎంజైమ్ వెళ్ళి అటాచ్ అయితేనే సబ్స్ట్రేట్తో యాక్షన్ అనేది జరుగుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పోటీ పడే నిరోధకం, ఇది బంధిత స్థానం, ఇది ఎంజైమ్. ఇది జనరల్గా ఒక ఎంజైమ్. ఇదేంటి? నిరోధకం అంటే కెమికల్ అనమాట, ఇన్హిబిటర్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ ప్లేస్ కోసం ఈ రెండు పోటీ పడతాయి. పోటీ పడినప్పుడు ఎంజైమ్ వెళ్ళి అటాచ్ అయిందనుకోండి, ఎంజైమ్ యాక్షన్ జరుగుతుంది. అలా కాకుండా నిరోధకం వెళ్ళిందనుకోండి, అప్పుడు ఈ ఈఎస్ కాంప్లెక్స్, ఈపీ కాంప్లెక్స్ అవి ఏర్పడవు కదా. కాబట్టి అదేమవుతుంది? చర్య అనేది తగ్గిపోతుంది. ఎంజైమ్ కాదు కాబట్టి స్టాప్ చేసేస్తాయి. దానికి ఎగ్జాంపులే చూడండి, సక్సినేట్ అనేది ఒక సబ్స్ట్రేట్ అనమాట. మెలోనేట్ వల్ల జరిగే సక్సినేట్ డీహైడ్రోజనేజ్ చర్య నిరోధకత. ఇక్కడ సక్సినేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ప్లేస్లో మనకి మెలోనేట్ అనే ఒక ఇన్హిబిటర్ అనేది అడ్డుపడుతుంది. అంటే అది వెళ్ళాల్సిన ప్లేస్లో ఇది వెళ్ళిపోతుంది, అలాంటి కెమికల్ వెళ్ళి ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయినప్పుడు అక్కడ యాక్షన్ అనేది జరగదు. వీటిని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ది రసాయనాన్ని, ఆ కెమికల్ని ఏమని పిలుస్తారు? ఇన్హిబిటర్. ఆ విధానాన్ని ఇన్హిబిషన్. కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే బ్యాక్టీరియం సంబంధ వ్యాధి జనకాల నియంత్రణలో వీటిని ఉపయోగిస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ని మనం ఎక్కడ వాడతాం అంటే యాక్షన్ మనకి ఎక్కడ జరగకూడదు? బ్యాక్టీరియాకి సంబంధించి మనకి ఏదైనా డిసీజెస్ వస్తాయి కదా, అంటే ఇప్పుడు హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్, అలా మనం ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ కూడా సక్సినేట్ డీహైడ్రోజన్ అనే ఎంజైమ్ అనేది వెళ్ళిందనుకోండి, యాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, గ్రోత్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. కానీ మనకి అది డిసీజ్ మనలో వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది, ఎంజైమ్ యాక్షన్ని. అలా ఎంజైమ్ యాక్షన్ని స్టాప్ చేయాల్సి అంటే మనం కొన్ని కెమికల్స్ని అందించాల్సి వస్తుంది. అంటే సేమ్ స్ట్రక్చర్ ఒకేలా ఉండే కెమికల్స్ని పంపించినప్పుడు అవి వెళ్ళి ఏం చేస్తాయి? ఆ ప్లేస్లోకి ఇవి వెళ్తాయి. ఎంజైమ్ వెళ్ళాల్సిన ప్లేస్లోకి ఈ నిరోధకాలు వెళ్ళి స్టాప్ చేసేస్తాయి. నెక్స్ట్ ఇది పోటీ పడే నిరోధకాలు. నెక్స్ట్ ఇది పోటీ పడని ఎంజైమ్ నిరోధకత. అంటే ఇక్కడ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇప్పుడు ఒకరేమో ఎగ్జామ్స్ బాగా రాస్తారు, ఒకరేమో సింగింగ్ కాంపిటీషన్లోకి వెళ్తారు, కానీ వాళ్ళు ఒకే రకంగా ఉండరు. ఇంకోటి చూద్దాం, పోటీ పడని నిరోధకత. పోటీ పడని నిరోధకత ఇదొకరు. అయితే ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ జరిగే ప్లేస్లోకి ఇతను వచ్చాడనుకోండి, అంటే జనరల్గా వచ్చాడు, కానీ ఇతను పార్టిసిపేట్ చేయలేడు, ఎందుకంటే తనకు కొంచెం చదవలేడు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి పోలికలు ఉండవు. కానీ ఇతను రావాల్సిన ప్లేస్లో ఇతను వచ్చేసింటాడు అనమాట. ప్లేస్ అనేది వేరే ప్లేస్లోకి వచ్చాడు కాబట్టి మనకేమవుతుంది? యాక్షన్ అనేది ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది క్రియాశీల స్థానం, అంటే ఇది వచ్చి ఇక్కడ ఫిట్ అవ్వాలి. ఇక్కడ ఫిట్ అయినప్పుడు మనకి ఎంజైమ్ యాక్షన్ అనేది జరుగుతుంది. కానీ అది వెళ్ళి ఎక్కడ ఫిట్ అవుతుంది? వేరే ఒక స్థానం వద్ద బంధితం అవుతుంది. ఇక్కడ ఫిట్ అయినట్టయితే యాక్షన్ అనేది జరిగి ఉండేది, కానీ అది ఎక్కడ వెళ్ళి ఫిట్ అయింది? వేరే ప్లేస్లో అయింది కాబట్టి అక్కడ స్టాప్ అయింది. ఈ ఇన్హిబిటర్ని మనం ఏమని పిలుస్తాం? నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్, లేదా నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్, లేదా పోటీ పడని ఎంజైమ్ నిరోధకత అంటాం. ఈ పోటీ పడని ఎంజైమ్ నిరోధక నిర్మాణం ఎలా ఉంటుందంటే గోళాభ నిర్మాణం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పోటీ పడని ఎంజైమ్ నిరోధకం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? గోళాభ నిర్మాణం ఉంటుంది. అయితే ఎంజైమ్ గోళాభ నిర్మాణం జరిగినప్పుడు ఉత్ప్రేరణ అనేది జరగదు, అంటే మనకి రియాక్షన్ అనేది అక్కడికి ఆగిపోతుంది. వీటిని ఎక్కడ మనం వేటిని యూజ్ చేస్తామంటే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్గా కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ లాంటి లోహాయాన్లని ఉపయోగిస్తాం.
ఇప్పుడు మనం 2 నేర్చుకున్నాం. ఇప్పుడు మూడోది ఫీడ్‌బ్యాక్ నిరోధకత. ఫీడ్‌బ్యాక్ అంటే ఏంటంటే మనకి గ్లూకోజ్ అనేది 2 పైరువిక్ యాసిడ్స్‌గా కన్వర్ట్ అవ్వాలంటే 10 స్టెప్స్ జరుగుతాయి. గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్‌గా, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్‌గా, ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్‌గా, డీహెచ్ఏపీ అలాగే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్‌గా ఇట్లా మనకి వస్తూ ఉంటాయన్నమాట. 1,3 బిస్ పాస్ఫోగ్లిసరిక్ యాసిడ్, 3 పాస్పో, 2 పాస్ఫోగ్లిసరిక్ యాసిడ్, పాస్పోయినాల్ పైరువిక్ యాసిడ్, పైరువిక్ యాసిడ్ ఇట్లా 10 స్టెప్స్ వస్తాయి. ఈ 10th స్టెప్ అనేది ఎప్పుడైతే ప్రోడక్ట్ వస్తుందో అంటే 2 పైరువిక్ యాసిడ్స్ అనేటివి ఎప్పుడైతే వస్తుందో ముందుండే రియాక్షన్స్ అన్నిటినీ బేస్ చేసుకొని ఆ యాక్షన్ని ఆపేస్తుంది అక్కడికి. అంటే అక్కడికి ఆగిపోతుంది అనమాట. మళ్ళీ గ్లూకోజ్ కోసం హెక్సోకైనేజ్ వెయిట్ చేస్తుంటుంది. ఇలా ముందు జరిగే వాటన్నిటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎంజైమ్ యాక్షన్ ఆపితే దాన్ని మనం ఫీడ్బ్యాక్ నిరోధకత అంటాం. వరుసగా గొలుసులాగా జరిగే ఎంజైమ్ ఉత్ప్రేరిత చర్యల అంత్య ఉత్పన్నం అంటే లాస్ట్లో మనకి 2 పైరువిక్ యాసిడ్స్ వస్తాయి. ఆ 2 పైరువిక్ యాసిడ్స్ అనేటి హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా మొదటి చర్యలోని ఎంజైమ్ హెక్సోకైనేజ్ని ఇది స్టాప్ చేస్తుంది లాస్ట్లో ఉండేది. దాన్ని మనం ఫీడ్బ్యాక్ నిరోధకత అంటాం. అంటే ముందు జరిగిన వాటిని తీసుకొని మనకి యాక్షన్ అనేది స్టాప్ అయితే దాన్ని మనం ఫీడ్బ్యాక్ నిరోధకత అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఎంజైమ్ల యొక్క వర్గీకరణ, నామీకరణ అలాగే సహకారకాల గురించి ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడికి ఇది లెంత్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.